మీలో చాలామందికి పాలు తాగినా, పాలతో చేసిన టీ, కాఫీ తాగినా పొట్టలో మంట రావటం, గ్యాస్ రావటం, పొట్టు ఉబ్బరంగా చేయడం, కొంతమందిలో లూజ్ మోషన్ రావడం కూడా జరుగుతుంది. అసలు దీనికి కారణం ఏంటి? ఈ సమస్య ఎందుకు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లమ్ చేస్తుంది? దీని పరిష్కారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పాలల్లో ఉండే మనకు శక్తినిచ్చే ఒక పదార్థం ఏంటంటే లాక్టోస్. ఈ లాక్టోస్‌ను అరిగించాలంటే లాక్టేజ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. ఈ ఎంజైమ్ చిన్నపిల్లల్లో దండిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఫలితంగా మనం పాలలో లాక్టేజ్ అజీర్ణంగా మిగిలిపోతుంది. అది పేగుల్లో ఉండే బ్యాక్టీరియా వాటిని ఫర్మెంట్ చేసి తద్వారా మీకు గ్యాస్ రావటం, బ్లోటింగ్ రావటం, మంట రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ లక్షణాలు మనలో చాలా మందిలో ఉంటాయి. మీకేంటంటే నాకు ఎందుకు పొట్టుబ్బరం చేస్తుందని ఈజీగా ఒక అసిడిటీ బిల్ వేసుకుంటారు, ప్యాన్ టాబ్లెట్ వేసేసుకుంటారు, అయినా తగ్గదు. కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల ఈ సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంది. దీన్ని మనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందా లేదా గమనించండి. కొద్ది రోజులు పాల ఉత్పత్తులు ఆపేసి చూడండి. అంతేకాకుండా మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మీకు అసిడిటీ కానీ ఉదర సంబంధమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి డాక్టర్లతో. మీరు అనవసరమైన యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల గట్ మైక్రోబ్ అంటే పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోయి తద్వారా మీకు ఈ అనవసరమైన ఈ గ్యాస్ సమస్యలు, ఈ ఇరిటేషన్ ఇవన్నీ రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి సమస్య ఎదుర్కొన్నామో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాన్ని బట్టి మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఇలాంటి సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంటే లాక్టోస్ ఫ్రీ మిల్క్ అని కూడా దొరుకుతాయి. బాదాము, సోయా, ఓట్స్ తోటి పాలు చేసి దాన్ని కూడా మనం పాలలాగా వాడుకోవచ్చు. కొద్దిమందిలో కొన్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు సమస్య ఏంటి, మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందా, మీకు ఇంకేమైనా సమస్య ఉందా అని చూసి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మీరు నేను చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీకు ట్రీట్మెంట్ కానీ దీనికి సంబంధించిన చికిత్సలు ఏమైనా అవసరం ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. అసిడిటీ, డయేరియా, ఐబిఎస్, క్రాన్స్ డిసీజ్, పైల్స్ ఇట్లాంటి సమస్యలకు మనం మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా పూర్తి సొల్యూషన్ ఇవ్వచ్చు. ఆపరేషన్ ఇట్లాంటివి ఏం అవసరం లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి ఫోన్ చేయండి. మనం కలుద్దాం, మీ సమస్యను పరిష్కరించుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.